అతని మేలులు తలచి స్తోత్రం చెల్లింతము. స్తుతి స్తోత్రం చెల్లింతము. దీవారాత్రములు కంటి పాపవలే కాచి దీవారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతము. స్తుతి స్తోత్రం చెల్లింతము. హల్లెలూయా. స్తోత్రం నాయనా. స్తుతికి పాత్రుడైన గొప్ప తండ్రి, జీవంగల నాయనానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరొక ప్రాతకాల వేళలో 26వ తేదీ ఫిబ్రవరి నెలలో నా తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గా మేమందరం కూడి వచ్చటికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంతవరకు చేరవచ్చిన వారిని బట్టి స్తోత్రం నాయన. ఇంకా కనెక్ట్ కావాల్సిన వారు అనేక మంది ఉండగా నా తండ్రి చురుకైన మెలకువలను అనుగ్రహించిన ఆయన జాయన ఒకటకు నిర్దయా కనికరం చూపించండి నా తండ్రి. ఇంతవరకు నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచి ఉంటున్నాం నా తండ్రి. నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తుతి. నీవు సృష్టి యావత్తును సృజించి సృష్టిలో ప్రతి దానిని నా తండ్రి మాట చేత సృజించి మానవుని మాత్రమే స్వహస్తాలతో చేసిన ఆయన నీ ఊపిరిని ఊదిన దేవా నీకే స్తోత్రాలు వందనాలు స్తుతి ఆరాధిస్తున్నాను నా తండ్రి. మహింపరుస్తున్నా గణపరుస్తుంచున్నానయ్యా. అద్వితీయుడవు అత్యున్నతుడవు నా తండ్రి. నీకు స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా తండ్రి. మరి నీ దాసుడు నీ కుమారుడు నా తండ్రి బ్రదర్ సునీల్ గారు నా తండ్రి వాక్యం చెప్పబోవచ్చు నా తండ్రి. నా కృప నీవు ఏర్పరిచిన బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి నాయన. మాతో నా తండ్రి నీ పరిశుద్ధ వాక్యాన్ని నా తండ్రి బోధించుటకు కృప దయచేసినందుకై వందనాలు స్తోత్రాలు. మరి బిడ్డను ఆశీర్వదించండి, అభిషేకించండి. నీ వాక్యము చేతనైనా స్పష్టంగా మాతో మాట్లాడమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా హృదయంలో తండ్రి మా హృదయంలో సిద్ధపరిచిన తండ్రి నీ వాక్యము విని అనుసరించి నడుచుకున్నటకు గాయకొనుటకు నీ దయ కనికరం చూపించమని వేడుకుంటున్నాం. మా మధ్య నీ పరిశుద్ధాత్మ శక్తిని నిలిచి ఉండగలందులకై వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా నా తండ్రి. నైనా ప్రతిదినము ఉదయాన వివిధ రకములుగా నా తండ్రి నా తండ్రి నీ దాసులతో ద్వారా నా తండ్రి మమ్మల్ని ఎన్నో విధములుగా హెచ్చరిస్తూ ఉంటున్నారు నా తండ్రి. మరి నీ వాక్యాన్ని మాకు బోధిస్తూ వస్తూ ఉంటున్నారు నాయన. నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ విధముగా మమ్మల్ని ఆశీర్వదించిన రీతిని బట్టి కూడా నీకు స్తోత్రాలు నాయన. మరి రోజు నా తండ్రిని దాసుని సెలవు చాటున మరుగుపరిచి ఆయన ఒక బూరగా వాడుకున్న తండ్రి మీరే వాక్యాన్ని మాతో మాట్లాడమని వేడుకొని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన క్రీస్తేస్తున్నాం పేట అడిగి వేడుకొని పొందించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి బ్రదర్ సురేష్ బాబాయ్ గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. బ్రదర్ బి సురేష్ బాబాయ్ గారు ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం చెందిన వారండి. క్రైస్తవ సిద్ధాంతాలను బోధించడంలో ఆయన ప్రావీణ్యం కలిగిన బోధకులు. వివిధ సంఘాల్లో దేవుని వాక్య పరిచర్య మరియు వాక్య బోధన ద్వారా ప్రభువునకు సేవ చేస్తూ ఉన్నారు. సురేష్ బాబాయ్ గారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డునకు ప్రాంతీయ తనిఖీ అధికారిగా పదవి విరమణ చేశారు. 3 సంవత్సరాల్లో తన ఏకైక మనవరాలికి సురేష్ బాబు గారు ప్రియమైన తాతగారు బ్రదర్ సురేష్ బాబు అన్నయ్య గారు
ప్రస్తుతం తన ఏకైక కుమార్తె కుటుంబంతో కలిసి అనంతపురంలో నివసిస్తున్నారు. దేవుడు అన్నయ్య గారిని ఆశీర్వదించి దీవించి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. వినిపిస్తుందా స్వరూప్? వినిపిస్తుంది అన్నయ్య, క్లారిటీ ఉంది, ప్లీజ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో చేరి వచ్చిన దేవుని బిడ్డలందరికీ శుభములు కలుగును గాక. మరొక ప్రాతకాలంన మనందరం కలిసి దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడు మనందరికి అనుగ్రహించిన గొప్ప భాగ్యం బట్టి దేవునికి స్తోత్రములు. వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుకుందాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పుట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనేది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రములైన సర్వోన్నతమైన స్థలములలో మహిమపరచబడి దేవానికి వందనాలు. భూమి మీద మీకు ఇష్టమైన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించే దేవానికి స్తోత్రములు. ఉదయకాలమున మీ వాక్యంలో నుండి కొన్ని విషయాలు మేము నేర్చుకొని ఇంటుండగా ప్రభా పరిశుద్ధాత్మ దేవ మాకు బోధించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వృత్తాంతము చాలా సార్లు చదివాం, చాలా సార్లు విన్నాం, చాలా సార్లు మాట్లాడుకొని ఉంటాం. అయినప్పటికీ మళ్ళీ ఇంకోసారి చదివాం, మళ్ళీ ఇంకోసారి విందాం, మళ్ళీ ఇంకోసారి దీని గురించి మాట్లాడుకుందాం. యేసు ప్రభువుల వారు వేల కొలది మనుషులతో మాట్లాడటానికి ప్రభు ఎంత ఇష్టపడ్డాడో, ఒక్క వ్యక్తితో మాట్లాడటానికి కూడా అంతే ఇష్టపడినట్లుగా మనము బైబిల్లో కొన్ని వృత్తాంతాలు చూడగలుగుతాం. ఆ వ్యక్తిని రక్షణ కొరకు సంధించటానికి, రక్షణకు సిద్ధం చేయటానికి ప్రభు ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. ఎరికో యెరూషలేముకు తూర్పు వైపున సుమారుగా 15 కిలోమీటర్ల దూరం ఉంటది. తర్వాత వారంలో, అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత వారంలో యేసు ప్రభుల వారు సిలువ వేయబడతారు. ఒక వారం తర్వాత సిలువ వేయబడటానికి ముందు కూడా జక్కయ్యను వెతుక్కుంటూ ప్రభువు ఎరికోకు వెళ్తూ ఉన్నాడు. 5వ వచనం మొదటి భాగం మనం చూస్తే, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్తూ ఉన్నాడు.
నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి దయచేసి. ఇది రిక్వెస్టా, కమాండా, ఆబ్లిగేషనా లేకపోతే డ్యూటీనా? కమాండేనండి. అండి కమాండ్ అండి, కమాండ్. కమాండ్ చేస్తున్నారా? నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. అది నాకేమనిపిస్తుంది అంటే అది ఒక షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ లాగా అనిపిస్తుంది. అంటే ఎక్కడ, ఏ గంట, ఏ దినం, ఏ పూట ఎవరితో ప్రభు గడపాలని ముందే మొత్తం ప్రోగ్రామ్ అంతా సిద్ధం చేయబడి ఉన్నట్టుగా అనిపిస్తుంది. చీఫ్ మినిస్టర్ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ ఎక్కడైనా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అవర్ టు అవర్, మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ను ప్రిపేర్ చేసి అధికారులు దాని ప్రకారం కొనసాగేటట్టుగా చూసుకుంటారు. ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా ఒక్క క్షణం కూడా ఈ భూలోకంలో ఆయన ఉన్న కాలంలో ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయటానికి వీలు లేకుండా ఆయన చేయటానికి తండ్రి అయిన దేవుడు ఆయనకి ఇచ్చిన పనిని పూర్తి చేయటానికి ఉదయం నుండి తిరిగి సాయంకాలం వరకు పని చేసినట్టుగా మనం చాలా సంఘటనలు చూస్తాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని పూర్తి చేశాననేది చెప్పటానికే శిలువ మీద సమాప్తమైనది అన్నప్పుడు కూడా అదే భావం మనకు వ్యక్తం కావడం మనం చూస్తాం. ఎంత దూరంలో ఉన్నా ఆయన కోసం ఆరాటపడే వాళ్ళను కలుసుకోవటానికి ప్రభు కూడా అంతే ఆరాట పడినట్టుగా, అంతే ఆతురత కనబరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. మనం ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన 99 అడుగులు ముందుకు వేసేవాడై ఉంటున్నాడు. ఆయన వైపు మనం తిరిగితే ఆయన పరలోకం విడిచి మన కొరకు భూమికి దిగి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడో ఉన్న జక్కయ్య హృదయం తన కొరకు ఎదురు చూస్తున్న విషయాన్ని ప్రభు గ్రహించి 15 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇక జక్కయ్య యొక్క ఆశ చూద్దాం. బైబిల్లోనే మనం చూసాం కొన్ని మాటలు, ఆయన యొక్క ఆశను వ్యక్తం చేసే మాటలు ఉన్నాయి. యేసు ఎవరు అని చూడగోరి ఉన్నాడు ఆయన. తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, చెట్టెక్కాడు, త్వరగా దిగి వచ్చాడు, యేసు ప్రభుల వారిని తన ఇంట చేర్చుకున్నాడు. ఈ 5-6 విషయాలు మనం గమనిస్తే జక్కయ్య యొక్క ఆశ ప్రభు పట్ల ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. బహుశా మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 19వ వచనం, అప్పటికి సువార్తలు ఇంకా రికార్డ్ చేయబడలేదు అనుకోండి, జరిగిన సంఘటనలను బట్టి ఆ విషయాలు మత్తయిలో తెలియపరచబడిన విషయాలు జక్కయ్య తెలుసుకున్నట్టుంది. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 19వ వచనం దయచేసి చూడండి. దొరికిందా అండి? మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం. మనుష్య కుమారుడు తినుచూ త్రాగుతూ వచ్చెను గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపాని, శుకరులకు, పాపులను, స్నేహితులను వారనుకున్నారు. చాలండి. వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులకును, పాపులకును స్నేహితుడని. అంటే సుంకరులను చేర్చుకుంటున్నాడనే విషయము ఈ యొక్క జక్కయ్యకు తెలియపరచబడినట్టుంది. ఆయన తెలుసుకున్నట్టున్నాడు, విన్నట్టున్నాడు. యేసు ప్రభు సుంకరులతో కలిసి ఆయన తింటున్నట్టుగా, ఆయనతో కలిసి వారిని ఉంచుకున్నట్టుగా అర్థమవుతోంది. అందుకొరకై ఆయన యేసు ప్రభును చూడగోరినట్టుగా మనకు తెలుస్తాం. చూడగోరాడంటే ఏంటది? యేసు ప్రభు ఎంత లావు, ఎంత ఒడ్డు, పొడవున్నాడో, ఆయన వెంట్రుకల రంగు ఎలా ఉందో, ఆయన ఎలా ఉన్నాడో చూడగోరాడా? ఆయన బాహ్య రూపాన్ని చూడటానికి ఆశపడినాడా జక్కయ్య? అలా అనిపిస్తుంది మనకు? కాదు. ఆయన దేవుని కుమారుడని నమ్మాడు, అందును బట్టి చూడాలని ఆశపడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఈ సుంకరులు ఎవరు? వీరు కూడా యూదులే. అయితే
తమను పరిపాలిస్తున్న రోమా సామ్రాజ్యం కొరకు, రోమా ప్రభుత్వం కొరకు సామాన్యుల దగ్గర సుంకం వసూలు చేసి ప్రభుత్వానికి అప్పజెప్పే వాళ్ళుగా వీళ్ళున్నారు. అందుకే వీరిని సుంకరులని పిలుస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. వేలం పాట పాడటం, సంవత్సరానికి కావలసిన సొమ్మంతటిని ప్రభుత్వానికి చెల్లించి దానిని రోజువారీగా ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసి గొప్ప ధనవంతులైనట్టుగా మనకు బైబిల్లో అర్థమవుతుంది. అంటే రోమా ప్రభుత్వానికి ఇవ్వవలసిన పన్ను కంటే అధిక పన్నులు వసూలు చేసి ప్రభుత్వానికి ఆల్రెడీ కట్టేశారు కాబట్టి మిగిలినదంతా వీళ్ళు తమ యొక్క ఖాతాలో వేసుకుంటున్న వాళ్ళుగా కనబడుతుంది. అందుకే సుంకరులు అంటే యూదులకు చాలా అసహ్యం ఉన్నట్టుగా, చాలా ద్వేషం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రభువును, పేతురును ఒకసారి సుంకం కట్టమని ఒక పట్టణంలోకి వెళ్ళినప్పుడు పన్ను చెల్లించమని ప్రభువును, పేతురును అడిగినట్టుగా మనము చూస్తాం. అప్పుడు యేసు ప్రభుల వారు పేతురుకు చెప్తాడు, నువ్వు వెళ్ళి సరస్సులో గాలం వేసి పట్టబడిన మొదటి చేపను నోటిని ఓపెన్ చేస్తే అందులో ఒక కాయిన్ దొరుకుతుంది, దాన్ని తీసుకొచ్చి షెకెల్, సగం షెకెల్ నాకు, సగం షెకెల్ నీకు పన్ను రూపంలో కట్టమని పేతురును పంపించినట్టుగా మనం చూస్తాం. అంటే దానిని బట్టి ఏం అర్థం అవుతుంది మనకంటే, ఏదైనా పట్టణంలోకి ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు పన్ను కట్టాలి, బయటికి వెళ్తున్నప్పుడు పన్ను కట్టాలి, అమ్మేవాళ్ళు పన్ను కట్టాలి, కొనేవాళ్ళు పన్ను కట్టాలి. ఈ విధంగా ప్రతి దానికి పన్నులు వసూలు చేయటం ఈ సుంకపు గుత్తదారుల యొక్క పని అయినట్టుగా మనకు అర్థమవుతుంది. జక్కయ్య ఇలా సంపాదించాడు. బైబిల్లో ఆయన గురించి రాయబడింది, జక్కయ్య గొప్ప ధనవంతుడని బైబిల్ చెప్తుంది. ప్రజలను మోసం చేసి, ప్రజలను పీడించి ధనవంతులయ్యారు కాబట్టి ఈ సుంకరులంటే యూదా దేశ ప్రజలందరికీ, ఇశ్రాయేలీలందరికీ అసహ్యమైనట్టుగా మనకు అర్థమవుతుంది. యథార్థంగా ప్రభువును కలుసుకోవాలనుకునేవారు, చూడాలనుకునేవారు ఎన్ని అవరోధాలైనా సరే ఎదుర్కొనే వాళ్ళుగా ఉన్నట్టు బైబిల్లో మనకు చాలా సందర్భాల్లో కనబడతారు. గమనించండి, క్రీస్తు లేకుండా ధనం ఉండటం అనేది అది దారిద్ర్యం కంటే హేయమైనది, దారిద్ర్యం కంటే క్షీణమైనది, అది పందుల మేరంతో సమానంగా ఉన్నట్టుగా మనము చూస్తాం. సరే, జక్కయ్య యేసు ప్రభువును చూడగోరాడు. అందుకు ఊరికే ఇంట్లో కూర్చొని అలా అనుకోలేదు, దానికి తగిన ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రయత్నం చేశాడు, కష్టపడ్డాడు. అతనే కాదు, నేడు కూడా లోకము క్రీస్తును చూడలేకపోవడానికి గల కారణాలు ఇక్కడ విశదంగా రాయబడి ఉన్నాయి. జక్కయ్య ఎందుకు చూడలేకపోతున్నాడు యేసు ప్రభుల వారిని అంటే 2 కారణాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి ఏంటంటే జక్కయ్య పొట్టివాడు. రెండవ కారణం ఏంటంటే ప్రజలు యేసు ప్రభు చుట్టూ ఉన్న కారణం చేత ఆయనను చూడలేకపోతున్నాడు జక్కయ్య. ఈ 2 కారణాలు మనం కాంటెంపరీ క్రిస్టియన్ వరల్డ్ కు కూడా అన్వయించుకుంటే మనకు అర్థమవుతుంది. ప్రపంచం ఎందుకు నేడు యేసు ప్రభుల వారిని చూడలేకపోతుందంటే ఆధ్యాత్మికంగా వాళ్ళకున్న మరుగుజ్జుతనం వల్ల ప్రభువుని చూడలేకపోతున్నారు. యేసు ప్రభును నమ్మలేకపోవటం వల్ల వారు ప్రభువుని గురించి తెలుసుకోలేకపోతున్నారు. అంతేకాకుండా విశ్వసించలేకపోవటం వల్ల ఆత్మీయంగా వారికి తగిన జ్ఞానము లేని చేత ప్రభువును దర్శించలేకపోతున్నారు. ఇంకా రెండవ కారణం ఏంటి? చుట్టూ ఉన్న ప్రజలు. చుట్టూ ఉన్న ప్రజల వల్ల యేసు ప్రభును లోకం చూడలేకపోతుంది. ఎవరున్నారు యేసు ప్రభు చుట్టూ నేడు? ఇంకెవరున్నారు? మనమే, క్రైస్తవులమే. మనం యేసు ప్రభును చుట్టుముట్టి వేసేసాం కాబట్టి లోకము ఆయన్ను చూడటానికి మనం అడ్డుబండలుగా మిగిలిపోయాం. మనలను బట్టి ప్రభువును చూడాలని, ప్రభువును కలుసుకోవాలని, నిత్య జీవితం పొందాలని ఆశపడే వారికి మనము ఆటంకంగా ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి క్రైస్తవ సంఘం కూడా మనము యేసు ప్రభుని చూపెట్టడానికి బదులుగా మనమే కనబడుతున్నామేమో ప్రపంచానికి. మన ఆత్మీయ జ్ఞానాన్ని ప్రదర్శించటానికి, మన ఆత్మీయ జీవితాన్ని ప్రదర్శించటానికి, మన భక్తి జీవితాన్ని ప్రదర్శించటానికి, మన గొప్పతనాన్ని లోకానికి ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నామే తప్ప
యేసు ప్రభుని లోకానికి కనబరచడానికి మనం ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడడం లేదు. మన భక్తి, మన జీవన శైలి, మన యొక్క ఇంటెగ్రిటీ ఇవన్నీ లోకానికి భిన్నంగా కనపడినప్పుడు యేసు ప్రభుని చూడాలనే ఆశ లోకంలో ఉన్న వారికి కలుగుతుంది. మన జీవన శైలి లోకంలో ఉన్న వారి జీవన శైలి కంటే భిన్నంగా ఉండాలి. వారితో పాటు కలిసి మెలిసిపోయే ప్రవర్తన, కలిసి మెలిసిపోయే అలవాట్లు, లంచాలు ఇవ్వటం, లంచాలు తీసుకోవటం, మోసాలు చేయటం, ఇలాంటి పనులన్నీ మనం కూడా చేస్తూ ఉన్నట్లయితే మనలో ఏ ప్రత్యేకత లేని కారణం చేత మన క్రైస్తవ జీవితానికి కారణమైన యేసు ప్రభువును కలుసుకోవటానికి లోకం ఎప్పుడు ఇష్టపడదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రభువు మరుగైపోతాడు. ప్రభువును చూడాలనే ఆశ లోకంలో ఎవరికి కలిగించకుండా మనం ఆటంకంగా, మనం అడ్డుబండలుగా ఉన్న వాళ్ళుగా తయారవుతాం. మన క్రియలను బట్టి తండ్రి అయిన దేవుడు మహిమపరచబడతాడని యేసు ప్రభుల వారే చెప్పినట్టుగా మనము చూస్తాం. ప్రభును కలుసుకోవడానికి జక్కయ్య ఎంత ఆరాట పడుతున్నాడో, జక్కయ్యను కలుసుకోవడానికి ప్రభువు కూడా అంతే ఆరాట పడుతున్నట్టుగా మనకు అర్థం. అసలు గమనించండి, యేసు ప్రభుల వారు పిలవకపోయినా జక్కయ్య పరుగు పరుగున వచ్చి చెట్టెక్కి ఆయనను చూడటానికి ఆశపడుతున్నాడు. అలాగే జక్కయ్య నా ఇంటికి రమ్మని ప్రభువుని పిలవకపోయినా ప్రభువే అనౌన్స్ చేస్తున్నాడు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. జక్కయ్యను ప్రభువు పిలవలేదు, ప్రభువును జక్కయ్య పిలవలేదు. అయినా ఒకరిని ఒకరు కలుసుకోవాలనే ఆరాటం, రక్షకుణ్ణి చూడాలనే ఆరాటం జక్కయ్యకుంది. జక్కయ్యను రక్షణలోకి నడిపించాలనే ఆశ, ఆరాటము ప్రభువుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రభువు జక్కయ్యను పిలిచి ఆయన ఇంటికి చేరినప్పుడు చుట్టూ ఉన్న పరిసయ్యులకు, శాస్త్రులకు అది నచ్చటం లేదు. పాపి అయిన మనుషుని యొద్ద బస చేయటమా, హవ్వ అని నోటు మీద వేలేసుకుంటున్నారు. వీళ్ళు ఆయన చుట్టే ఉంటున్నారు. ఆయన చేసే పనులు శాస్త్రులకు, పరిసయ్యులకు నచ్చటం లేదు. సామాన్యుల యొద్దకు వెళ్ళటం, వారిని స్వస్థపరచటం, వేశ్యలతో ఉండటం, అలాగే ఈ యొక్క సుంకపు గుత్తదారులతో తన సమయాన్ని గడపటం ఈ శాస్త్రులకు నచ్చటం లేదు. అయినా ప్రభు దాన్ని కేర్ చేసినట్టుగా ఎక్కడ మనకు కనబడదు. వారు ఏమనుకున్నా పర్వాలేదు, ప్రభువు తాను చేయదలుచుకున్న దాన్ని చేయటానికి ముందుకు సాగి వెళ్ళేవాడుగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఆయనను కలుసుకునే వారి హృదయ వాంఛ ప్రభువుకు తెలుసు. మనలాంటి పాపాత్ములను కూడా ఆయన చేర్చుకోవటానికి అది మన గొప్పతనం కాదు, మన క్రియలు కాదు, మన భక్తి కాదు, మన ప్రార్థనా జీవితం కాదు, మనమిచ్చే కానుకలు కాదు, మనం పాడే పాటలు, చేసే ప్రసంగాలు ఇవేవి ప్రభువును మన దగ్గరకు నడిపించవు. మనల్ని రక్షించటానికి అవేవి కారణం కాదు. మరి దేనిని బట్టి ప్రభు మనల్ని రక్షణలోకి నడిపించాడంటే అది కేవలం కృప, ఉచితమైన కృపను బట్టి ప్రభు మనల్ని చేర్చుకుంటున్నాడే తప్ప వేరే కారణమేమీ లేదు. ఆ విషయం పరిసయ్యులకు, శాస్త్రులకు అర్థం కాలేదు. జక్కయ్య దగ్గర అన్యాయంగా సంపాదించిన సంపద విరివిగా ఉంది, ప్రోగేశాడు. డబ్బులున్నాయి, సంపద ఉంది, హోదా ఉంది, ప్రభుత్వంలో పలుకుబడి ఉంది. అయితే ఏం లేదు, ఆయనకు మనశ్శాంతి లేదు. ప్రతి దినం, ప్రతి క్షణం అపరాధ భావనతో బ్రతుకుతా ఉన్నాడు. ప్రజల్లో మంచి పేరు లేదు. ప్రభుత్వంలో పేరుందేమో కానీ ఎక్కువ పన్ను కడతాడని యూదులలో అతనికి మంచి పేరు, పలుకుబడి లేవు. జీవితం అంతా ప్రయాసపడుతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు, ప్రోగేస్తున్నాడు. రూపాయికి రూపాయి కూడబెట్టి గొప్ప ధనవంతుడయ్యాడు కానీ శాంతి సమాధానాలు అతని జీవితంలో అతను కోల్పోయాడు. గమనించండి, దాని కారణం చేత అతను యూదులకు అసహ్య కారణమయ్యాడు. యూదులు ఎందుకు అతన్ని అంతగా అసహించుకుంటున్నారంటే
వారికి రోమా ప్రభుత్వం అంటే ఉన్న అసహ్యము, ఆ ప్రభుత్వం కొరకు పనిచేస్తూ ఆ ప్రభుత్వానికి సుంకం వసూలు చేసి అప్పగిస్తున్న గుత్తదారుల మీద కూడా ఉంది. ఆ అసహ్యం యొక్క ప్రభావము వీరి మీద కూడా పడినట్టుగా మనకు అర్థమవుతుంది. అంత ధనవంతుడు అయినప్పటికీ జక్కయ్యలో అహంకారం లేదు. ధనమెచ్చిన మదమెచ్చును అని చెప్తా ఉంటారు. డబ్బులు సమకూడే కొలది వ్యక్తుల యొక్క జీవన విధానంలో మార్పు వస్తుంది, గర్వం పెరిగిపోతుంది, అహంకారం పెరుగుతుంది. అయితే జక్కయ్యలో ఇవేవి ఉన్నట్టుగా మనకు కనబడదు. ఆయనలో పశ్చాత్తాపం మనకు కనబడుతుంది, పాపపు ఒప్పుకోలు కనబడుతుంది, రక్షణ పొందాలనే ఆరాటం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది, ఆ ఆత్రత కనబడుతుంది. ఆ కారణం చేతనే ప్రభువును కలుసుకోవడానికి ఆయన పరుగున వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రభువుకు మాత్రమే ఇది అర్థమవుతుంది. బయట ఉన్న వాళ్ళకి ఎవరికి ఇది అర్థం అవ్వలేదు. జక్కయ్యలో ఉన్న హృదయ వాంఛ ఏమిటన్నది చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి తెలియదు, కేవలం ప్రభువుకు మాత్రమే తెలుస్తుంది. కారణం ఏంటంటే హృదయ రహస్యాలన్నీ ఎరిగిన వాడు ప్రభువే. కాబట్టి జక్కయ్య యొక్క హృదయంలో ఉన్న వాంఛ ఏమిటో ప్రభువుకు అర్థమైంది. అందుకే ప్రభు అతనిని పిలవకపోయినా జక్కయ్య వచ్చి ప్రభువుని చూడటానికి చెట్టెక్కి కూర్చున్నాడన్న సంగతి ఆయనకు అర్థమైంది. అందుకే కేవలం జక్కయ్య కొరకే ఇంకొక వారంలో శిలువ మరణం పొందవలసిన ప్రభువు కేవలం జక్కయ్య కొరకే యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమై వచ్చినట్టుగా మనకు వాక్యం ద్వారా అర్థమవుతుంది. క్రీస్తు ప్రభువు ఎవరిని పిలుస్తాడో, ఎవరిని కలుసుకుంటాడో వారు క్రిందికి దిగి రావాల్సిన వారై ఉంటున్నారు. జాగ్రత్తగా వినండి. జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు, దిగి రమ్మనగానే క్రిందికి దిగి వచ్చాడు. ప్రభు ఎవరిని పిలిచినా వారు తమ్మును తాము తగ్గించుకోవాలి. ఎంత ఎత్తులో ఉన్నా సరే ఆ ఎత్తు నుండి మనం దిగి రావాల్సిన వారు. జక్కయ్య మేడి చెట్టు మీద ఉన్నాడు, సరే మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడ, ఎంత ఎత్తులో ఉన్నాం? ఎంత ఎత్తులో ఉన్నామని మనం అనుకుంటున్నాం? ఎవరికి అందనంత ఆత్మీయ జీవితపు ఉన్నతమైన స్థితిలో ఉన్నామని చాలాసార్లు మనం భ్రమపడుతూ ఉంటాం. డబ్బు అనే ఉన్నతమైన చెట్టు మీద ఉన్నామని, లేకపోతే ఉన్నతమైన విద్యాభ్యాసం కలిగి ఉన్నామని, ఉన్నతమైన హోదా కలిగి ఉన్నామని, ఉన్నతమైన ఉద్యోగంలో ఉన్నామని, పలుకుబడి కలిగి ఉన్నామని మనకు మనమే పెద్ద పెద్ద చెట్లు వేసుకొని ఆ చెట్లపైన ఎక్కి కూర్చొని ఉంటాం. ఎంత పెద్ద చెట్టు మీద మీరు కూర్చొని ఉన్నా, ఎంత ఎత్తైన ప్రదేశంలో ఉన్నామని మీరు భ్రమపడుతూ ఉన్నా, ప్రభు దగ్గరికి రావాలంటే వాటన్నిటిని వదిలేసి క్రిందికి రావాల్సిన వాళ్ళమే. ప్రభు పిలిచినప్పుడే వెంటనే క్రిందికి దిగి రావాలి. కళ్ళు తిరిగి క్రింద పడకమునిపే క్రిందికి దిగి రావాలి. ఎంత ఎత్తులో ఉన్నామో చూసుకొని మురిసిపోవడం కాకుండా ప్రభు పిలిచినప్పుడు మనల్ని మనం తగ్గించుకొని మన యొక్క ఆత్మీయ గర్వాన్ని వదిలేసి ప్రభువును మనం సమీపించవలసిన వారంగా ఉంటాం. పిలిచినప్పుడే దిగి రావటం మనకు క్షేమం. దిగి వచ్చి ఆయనను చేర్చుకోవటం మనకు క్షేమం. యేసు ప్రభు చేసిన అద్భుతాల్లో గొప్ప అద్భుతం ఏదైనా చెప్పమంటే ఏం చెప్తాం మనం? నీళ్లను ద్రాక్ష రసంగా మార్చటమా? కుష్ఠరోగులను బాగు చేయటం? లేదా లాజరును 4 రోజుల తర్వాత, చనిపోయిన 4 రోజుల తర్వాత లాజరును బ్రతికించటం? లేదా సముద్రం మీద నడవటం? లేదా చనిపోయి 3వ రోజు తిరిగి లేవటం? ఇలాంటి వాటిని మనం గొప్ప అద్భుతాలుగా చెప్పగలుగుతాం, గొప్ప సూచక క్రియలుగా మనము చెప్పగలుగుతాం. అయితే గమనించండి, వీటన్నిటికంటే అద్భుతమైంది ఏంటంటే జక్కయ్య మారు మనసు పొంది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. అంటే ఒక పాపి మారు మనస్సు పొందటానికి మించిన అద్భుతం ఇంకోటి లేదు. ఎందుకంటే పైన చెప్పిన అద్భుతాలన్నీ చేయటం యేసు ప్రభువుకి చాలా సులభం. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం,
సులభం. సముద్రం మీద నడవటం సులభం. సముద్రాన్ని 2 భాగాలు చేయటం, ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులను నడిపించటం సులభం. చనిపోయిన వారిని తిరిగి లేపటం సులభం. అయితే అన్నిటికంటే కష్టమైంది ఏంటంటే, ప్రభువుకు కష్టమైన పని ఏదైనా ఉందంటే అది పాపిని మారు మనసు వైపుకు నడిపిస్తుంది. అది కష్టమని మనకు ఎలా తెలుస్తుంది? ఎలా చెప్పగలం అంటే, అది కష్టమైతే ఎంత కష్టమంటే యేసు ప్రభు వారు శిలువ మీద మరణించేంత కష్టమైన పని. శిలువ మీద అవమానించబడి, కొట్టబడి, ఉమ్మివేయబడి, గాయపరచబడి, తనకు తానుగా అప్పగించుకొని ప్రాణం అర్పించేంత కష్టమైన పని. అందుకొరకే అది సులభం అయ్యేటట్టుంటే, పాపి మారు మనసు పొందటం సులభం అయ్యేటట్టుంటే యేసు ప్రభుల వారు శిలువ పైన చనిపోవలసిన అవసరం లేదు. మన క్రియలను బట్టి మనము రక్షించబడే వారమైతే యేసు ప్రభుల వారు శిలువ మీద చనిపోవలసిన అగత్యం లేదు. మన క్రియలు, మన భక్తి, మన యొక్క ఆత్మీయ జీవన విధానం, మన డిసిప్లిన్, మనం అనుకుంటున్న స్పిరిచువల్ డిసిప్లిన్ ఏది మనల్ని పరలోకానికి చేర్చు. మన యొక్క పాపాలను క్షమించటానికి అవేవి అర్హత కాదు. కాబట్టి ప్రభుల వారు శిలువ మీద మరణించవలసి వచ్చింది. దేవుని యొక్క ప్రాణ త్యాగం, మన వైపు నుండి మన యొక్క విశ్వాసం, ఈ 2 ఏకమైనప్పుడే పాపికి పాప క్షమాపణ, పరలోక రాజ్య స్వాస్థ్యం అనుగ్రహించబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రాణ త్యాగం తర్వాత దాన్ని మనము అంగీకరించగలిగేంత విశ్వాసం, ఈ 2 కలిపినప్పుడే పాపికి పాప క్షమాపణ దొరికినట్టుగా మనకు అర్థం. అంతే తప్ప మిగతా కారణాలు ఏవి కాదు. సరే, ఇంకొక ప్రశ్న అడుగుతాను. డబ్బులు ఇచ్చిన తర్వాత ఆ ఇంటికి రక్షణ వచ్చిందా? జక్కయ్య ఇంటికి. లేదా రక్షణ వచ్చిన తర్వాత ఆయన డబ్బులు ఇచ్చేసాడా? రక్షణ వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేసి. ఏమండి? రక్షణ వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేసి. యేసు ప్రభుల వారిని చేర్చుకున్న వెంటనే ప్రభు ఏం చెప్పలేదు జక్కయ్యకు, జక్కయ్య నువ్వు అన్యాయం చేసావు జక్కయ్య, మనలాంటి వారమైతే ఇంట్లోకి పోగానే ఇంత విలువైన ఫర్నిచర్ ఎలా సంపాదించావు జక్కయ్య, నువ్వు అన్యాయం చేసావు జక్కయ్య, చాలా మంది దగ్గర అన్యాయంగా పన్ను వసూలు చేసావు జక్కయ్య అని జక్కయ్యను మనము నిలదీయడానికి ప్రయత్నం చేసి ఉండేవాళ్ళు. అయితే ప్రభు ఏం చేయలేదు అలాంటి పనులు. దీన్ని తిరిగి ఇచ్చేయమనే కమాండ్ కూడా ప్రభు జక్కయ్యకు ఇవ్వలేదు. అయితే తనంతట తానే జక్కయ్య ఒప్పుకుంటున్నాడు. ప్రభువును చేర్చుకోగానే జక్కయ్యకు అర్థమైపోయింది. ఏం అర్థమైపోయింది? తన యొక్క పాపపు జీవితము తన కళ్ళెదురుగా కనబడతాము. అప్పుడు వెంటనే ప్రభువుని చేర్చుకుంటానే తనలో ఉన్న పాపమును ప్రభు ఎదుట ప్రక్షాళన చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే, ప్రభువుని చేర్చుకుంటే పేదరికం పోయి మనం ధనవంతులం అవుతాం అనుకుంటాం. మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చబడతాయి అనుకుంటాం. మనం అందరికంటే ఉన్నతమైన స్థాయిలో స్థితిమంతులుగా ఉండిపోతాం అనుకుంటాం. అయితే జక్కయ్యను చూశారా? తనకున్న ధనాన్ని వదిలేసుకొని పేదవాడు కావడానికి సిద్ధపడుతున్నాడు. సగం పేదలకు ఇచ్చేశాడు, అంటే 50%. ఇంకా 50% ఉంది. ఆ ఉన్న దాంట్లో 1:4 నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్లకు 4% ఇచ్చేస్తానంటే 40% పంపించి ఇచ్చేస్తానంటున్నాడు. అంటే 50 + 40 90% వదులుకొని కేవలం 10% మాత్రమే తాను కలిగి ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభువుని నమ్ముకుంటే ధనవంతులం అవుతాం అనుకుంటాం కానీ ప్రభువుని నమ్ముకొని పేదవాడు కావడానికి జక్కయ్య సిద్ధపడుతున్నాడు. మనతో పోలిస్తే జక్కయ్య చాలా తెలివిలేని వాడుగా మనకు కనబడతాడు. అవునా? ఉన్నదంతా ఎవరైనా పోగొట్టుకుంటారా ప్రభు కోసం? ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇంకా ఎక్కువ ధనం పోగేసుకోవాలనుకుంటారు, ఇంకా ఎక్కువ సంపద సమకూడాలని మనం కోరుకుంటాం. అయితే జక్కయ్యలో అలాంటి ఆశ లేదు.
జక్కయ్యలో వచ్చిన మార్పు గమనించండి, అతని క్రియలలో బహిరంగపరచబడుతుంది. అతని క్రియలు మారిపోయినాయి. ఇప్పుడు అతని విశ్వాస జీవితము క్రియారూపకాన్ని సంతరించుకున్నట్టుగా మనం చూస్తాం. అతని యొక్క విశ్వాస జీవితము ప్రేమ రూపాన్ని సంతరించుకున్నట్టుగా మనము చూస్తాం. క్రీస్తుకు పూర్వము డబ్బే జీవితం అనుకున్నాడు. క్రీస్తు శకంలోకి వచ్చిన తర్వాత క్రీస్తే సర్వస్వం అనుకుంటున్నాడు. క్రీస్తు తన ఇంట్లోకి రాక మునుపు డబ్బుంటే చాలు, ఇంకేం లేకపోయినా పర్వాలేదు అనుకున్నాడు. ధనవంతుడనైతే చాలు, నాకు సమాజంలో అడ్డుండదు అనుకున్నాడు. అయితే ధనం సంపాదించిన తర్వాత, కావాల్సిన దానికంటే ఎక్కువ సంపాదించిన తర్వాత అర్థమైంది డబ్బు వలన సంతోషం రాలేదు, డబ్బు వలన ఆత్మ తృప్తి కలగలేదని అర్థమైంది. డబ్బు వలన తాను పాపం చేస్తున్నాననే ఒక గిల్టీ కాన్షియస్నెస్ ఆయనలో ఆరంభమైంది. వాటన్నిటినీ పోగొట్టుకోవడానికి ప్రభువును చేర్చుకోవాలని ఆశపడ్డాడు. గమనించండి, ప్రభువును ఇంట్లో చేర్చుకోవడానికంటే ముందు జక్కయ్య తన యొక్క హృదయంలో హృదయంలో చేర్చుకున్నాడు. ప్రభువును చూడక మునిపే హృదయంలో చేర్చుకున్నాడు. చూసిన తర్వాత తన యొక్క ఇంట్లోకి ఆహ్వానించాడు. మనం చాలా సార్లు ప్రభువును ఇంట్లోకి ఆహ్వానిస్తాం, మనం ఉంటున్న భవనాల్లోకి ఆహ్వానిస్తాం, మనం ఉంటున్న ఆలయంలోకి ఆహ్వానిస్తాం, అయితే మన హృదయంలోకి ఆహ్వానిస్తాం. ప్రభు ఎక్కడ ఉండడానికి ఇష్టపడతాడు చెప్పండి? మనము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ఆలయాల్లోనా, లక్షలాది రూపాయలు వెచ్చించి కట్టుకున్న గృహాల్లోనా? కాదు. మన హృదయంలో జీవించాలని ఆయన ఆశపడతాడు. ఎలా తెలుస్తుంది అది మనకు? హృదయం అనే వాకిట బయట నిలబడి నేను తలుపు తట్టుతున్నాను అంటున్నాడు ప్రభు. హృదయపు వాకిటి బయట నిలబడి తలుపు తట్టుతున్నాను అంటున్నాడు తప్ప మీ ఆలయపు వాకిటి బయట నిలబడి నేను తలుపు తట్టుతున్నాను చెప్పడం లేదు. చూడండి, పక్షులకు గూళ్ళున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తల వాల్చుటకు ఒక్కింత స్థలమైనను లేదంటున్నాడు ప్రభు. హృదయం యొక్క స్థితిని గురించి చెప్తున్నాడు. ఆకాశ పక్షులున్నాయి. ఏం చేస్తాయి ఆకాశ పక్షులు? విత్తబడిన వాక్యాన్ని వెంటనే ఎత్తుకొని వెళ్ళిపోతాయి. నక్కలకు బొరియలున్నాయి. మన హృదయం నక్కలు చేరుకొని, నక్కలు పడుకొని విశ్రాంతి తీసుకునే బొరియల్లాగా మార్చేసాం హృదయాలను. చాలా యుక్తిపరులం అయిపోయాం, మనం చాలా తెలివైన వారం అయిపోయాం. మన ప్రయోజనాలను కాపాడుకోవడానికి మనుషులను వాడుకోవటమే కాకుండా ప్రభువును కూడా వాడుకునేంత నక్క జిత్తుల మారులు అయిపోయాం. ప్రభువుకు ఒక్కింత స్థలం లేదని ప్రభువే వాపోతున్నాడు. ఎక్కడ వాపోతున్నాడు? ఎక్కడ స్థలం లేదంటున్నాడు ఆయన? మన హృదయంలో నివసించటానికి స్థలం లేదని ఆయన వాపోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. క్రీస్తు వచ్చిన తర్వాత ఇంట్లోకి ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అదేంటి? జక్కయ్య మాత్రమే ఇంటికి పిలుచుకొచ్చాడు ప్రభువును, జక్కయ్య మాత్రమే ఇంట్లో చేర్చుకున్నాడు. అయితే ప్రభు ఏమంటున్నాడు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి. అంటే జక్కయ్యతో పాటు ఆ ఇంటికి మొత్తం రక్షణ వచ్చినట్టుగా మనకు అర్థం. ఒక వ్యక్తిని బట్టి ప్రభువు ఆ కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాలని ఆశపడుతుంది. ఒక కుటుంబాన్ని బట్టి ఒక సమాజాన్ని రక్షణలోకి నడిపించాలని ప్రభువు ఆశపడతాడు. ఒక సమాజాన్ని బట్టి ఒక జాతిని రక్షణలోకి, పరలోకంలోకి నడిపించాలని ప్రభువు ఆశపడతాడు. ఒక జాతిని బట్టి ఒక దేశాన్ని బట్టి అనేక దేశాలను పరలోకం వైపు నడిపించాలని ప్రభు ఆశపడతాడు. అది ఎక్కడ అర్థమవుతుంది మనకు? అబ్రహామును పిలిచినప్పుడే, అబ్రహామును గురించి మాట్లాడుతున్నప్పుడే ప్రభు అంటున్నాడు, నిన్ను బట్టి అనేక జాతులను నేను ఆశీర్వదిస్తాను. ఒక వ్యక్తిని బట్టి ఒక జాతిని కాదు, అనేక జాతులను దేవుడు ఆశీర్వదించాలని ఆశపడు. అది ఎలా కుదురుతుంది? ఒక వ్యక్తిని బట్టి కుటుంబం బట్టి సమాజం, సమాజాన్ని బట్టి జాతి,
జాతిని బట్టి దేశాన్ని బట్టి అనేక దేశాలు పరలోకం వైపు నడిపించబడడానికి ఒక వ్యక్తి కారణం కావాలి. ఆ వ్యక్తి నువ్వే కావాలి, ఆ వ్యక్తి నేనే కావాలి, ఆ వ్యక్తులం మనమే కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. సరే, మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతాను. డబ్బులు ఇచ్చి రక్షణ కొనుక్కున్నాడా జక్కయ్య, లేదా రక్షణ వచ్చిన తర్వాత డబ్బులు వదిలేసుకున్నాడా? అసలు డబ్బులతో రక్షణ, పరలోకం, ప్రభువు నువ్వు కొనుక్కోగలుగుతామా? మన డబ్బులు అలా చెల్లుతాయా? భారతదేశంలో ఉన్న కరెన్సీ పొరుగు దేశం అయిన పాకిస్తాన్లోనే చెల్లదు. మన 500 నోట్లు తీసుకెళ్తే పాకిస్తాన్లో చెల్లవు, శ్రీలంకలో చెల్లవు. మరి ఈ 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు, 2000 నోట్లు పరలోకంలో ఎలా చెల్లుతాయి? అవి ఎలా చలామణి అవుతాయి? అక్కడ డబ్బులను ఉపయోగించి రక్షణ పొందలేమన్న విషయము జక్కయ్యకు ప్రభువును చేర్చుకున్న తర్వాత అర్థమైంది. రక్షణ వచ్చింది కాబట్టి డబ్బులు ఇప్పుడు ఆయనకు ప్రధానమైనవిగా కనపడడం లేదు. అంటే డిమానిటైజేషన్ తర్వాత కొన్ని నోట్లు ఎలా చెల్లకుండా అయిపోయాయో, ప్రభువును చేర్చుకున్న తర్వాత తన దగ్గరున్న రూకలన్నీ, తన దగ్గరున్న డబ్బులన్నీ చల్లని వాటి మాదిరి కనబడుతున్నాయి జక్కయ్యకు. వెంటనే తన విశ్వాసాన్ని క్రియారూపకంలోకి మార్చేశాడు. తన సంపదను ఇతరులతో పంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అంతవరకు స్వార్థపరుడుగా జీవించిన జక్కయ్య ఇప్పుడు నిస్వార్థంగా తన ఆస్తిపాస్తులను పంచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. పేదవాళ్ళు, అడుక్కునే వాళ్ళు కనిపించినప్పుడు మన దగ్గర ఉన్న లీస్ట్ కాయిన్స్ మనం వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడతాం. అంటే 1 రూపీ కాయిన్, లాస్ట్ 5 రూపీ కాయిన్స్ ఉంటే ఇవ్వడానికి ఇష్టపడం. 10 రూపీ నోట్ ఉంటే ఇవ్వడానికి ఇష్టపడం. 20, 50 ఇంకా అలా పైకి పెంచుకుంటూ పోతే డినామినేషన్స్ పైకి పోయే కొద్దీ వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ తగ్గిపోతా వస్తాయి. లీస్ట్ అమౌంట్ మాత్రమే పేదలకు ఇవ్వడానికి మనం ఇష్టపడతాం. అయితే జక్కయ్యను చూడండి, హైయెస్ట్ పోర్షన్ ఆఫ్ హిస్ ఇన్కమ్, 50% ఆఫ్ హిస్ ఇన్కమ్, 50% తన సంపదను పేదలకు పంచిపెడతానంటున్నాడు. అంటే అది ప్రభువును చూసిన తర్వాత కలిగి ఆనందంతో తీసుకున్న నిర్ణయమా, పశ్చాత్తాపంతో తీసుకున్న నిర్ణయమా? తాను తప్పు చేశాను, పాపం చేశాననే పశ్చాత్తాపంతో తీసుకున్న నిర్ణయమా? సంతోషం ఎక్కువ ఆ నిర్ణయం తీసుకున్నాడు అంటారా? కాదు. ప్రభువును చూసిన తర్వాత తన పాపం ఏమిటో తనకు అర్థమైంది. తన సంపద ఎలా ప్రోగు చేశాడో అవన్నీ కళ్ళ ముందు రీల్స్ లాగా కనబడుతున్నాయి. ఇంత పాపం చేసి, ఇంత పీడించి, పేదలని కూడా చూడకుండా నేను వారిని కొట్టి, తిట్టి, హింసించి వారి దగ్గర నుంచి సొమ్ము వసూలు చేశాను. తిరిగి ఆ పేదలకు అది సొమ్ము పేదలదే, వారికి ఇచ్చేయాలంట. ప్రభు ఈ విషయంలో చాలా చాలా సిన్సియర్ గా ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది. మనం ఎవరికైనా కూలివాడికి ఆ రోజు సాయంకాలం కూలి ఇవ్వకపోతే, సూర్యాస్తమయం లోపల కూలి ఇవ్వకపోతే ఆ కూలి నాకు మొరపెడుతుందని చెప్తున్నాడు. వాస్తవంగా కూలివాడు మొరపెడతాడు, కానీ ప్రభు ఏమంటాడంటే మీరు ఇవ్వకుండా దాచిన కూలి మొరపెడతాడు. పేదల దగ్గర ఇవ్వటానికి, వారితో పంచుకోవటానికి, మనకున్న సంపదను కాదు, మనకున్న ఆదాయాన్ని పంచుకోవడానికి కూడా మనము ఇష్టపడం. అయితే ప్రభు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే జక్కయ్యలో కలిగిన గొప్ప మార్పు ఏంటంటే, డబ్బంతా ఇంకా ఎందుకు పనికిరాదనే ఒక నిర్ణయానికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఇవ్వకుండా మనము ప్రేమ చూపలేము. చాలాసార్లు ప్రేమ కనబరుస్తుంటాం, అయితే ఏమి ఇవ్వం వారికి. మనకు కలిగి ఉన్న దాన్ని పంచుకోకుండా మనం ఇతరులకు ప్రేమ చూపించలేము. మాటలతో కడుపు నిండదు, పాటలతో చలి తగ్గిపోదు, మాటలతో ప్రేమ వ్యర్థం. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతమని ప్రభు చెప్పారు. ఏంటి క్రియలు?
మనకు కలిగి ఉన్న దానిని ఇతరులతో పంచుకోవటం. అది రక్షణ అయినా, అది మన ఆస్తిపాస్తులైనా. ప్రభు ఎంత మైన్యూట్ డిక్లరేషన్ ఇచ్చాడంటే, 2 చొక్కాలుంటే ఒక చొక్కా వేరే వాళ్ళకి ఇమ్మని చెప్తున్నాడు. అంటే ఎప్పటికీ నీ దగ్గర ఒకే చొక్కా ఉండాలి. 2వ చొక్కా రాగానే ఒకటి ఇచ్చేయాలి కదా. మనకు కలిగి ఉన్న దానిలో సగం ఇవ్వమని దాని అర్థం. మనం చేసే ప్రార్థన అంశాలలో సగం ప్రార్థన అంశాలు ఇతరుల కొరకు చేయమని దాని అర్థం. మనం కలిగి ఉన్న స్వార్థపూరితమైన ఆలోచనల్లో సగము ఇతరుల కొరకు పంచిపెట్టమని దాని అర్థం. జక్కయ్యకు ఎంత వేదాంతం అర్థమైందో గమనించారా? జక్కయ్యకు ధర్మశాస్త్రం తెలుసు బాగా. అది మనకు ఎలా అర్థమవుతుంది? అతని యూదుడే అనేదే కాకుండా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఒకటి తీసుకుని ఉంటే 4 అంతలు ఇస్తానంటున్నాడు. ఇది ప్రభు ఆజ్ఞ, ఇది దేవుని ఆజ్ఞ, ఇది ధర్మశాస్త్రంలో, లేవికాండంలో, ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞ మేరకు చెప్తున్నాడు, నేను ఎవరి దగ్గరైనా ఒకటి తీసుకొని ఉంటే 4 ఇస్తానని చెప్పు. కాబట్టి జక్కయ్యకు అర్థమైపోయింది, డబ్బు కాదు ప్రధానమైంది, ప్రభువే ప్రధానమైన వాడని అర్థమైంది. అతని జీవితంలో ప్రయారిటీస్ మారిపోయినాయి. అంతవరకు ఏదైతే ప్రధానం అనుకున్నాడో దాన్ని వదిలేశాడు. దేని వెనకైతే ఇంతకాలం పరిగెత్తాడో దాన్ని వదిలేసి ప్రభు వెనక పరిగెడుతున్నాడు. దురదృష్టం ఏంటంటే, ప్రభు పేరు చెప్పుకొని డబ్బు వెనకాల పరిగెడుతుంటాము. ప్రభు పేరు చెప్పుకొని డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. గమనించండి, జాగ్రత్తగా వినండి. ప్రభువును దూరం చేసే వాటిల్లో అతి ప్రధానమైంది ఏదైనా ఉందంటే అది డబ్బే. పరలోకం యొక్క స్వాస్థ్యమే శాశ్వతం అని అర్థమైపోయింది జక్కయ్య. అతని యొక్క జీవిత పరమార్థం ప్రభువును చేర్చుకున్న తర్వాత తెలిసి వచ్చింది. ప్రభు ఏం మాట్లాడలేదు, ఇవన్నీ డబ్బులు ఇచ్చేయమని చెప్పలేదు, ఆస్తిపాస్తులను పంచిపెట్టమని చెప్పలేదు. ప్రభువును చేర్చుకున్న తర్వాత ప్రభువు యొక్క ప్రేమ మన హృదయంలోకి రావాలి. ప్రభువును మనం అంగీకరించిన తర్వాత ప్రభు యొక్క విలువలు మన జీవితంలో మనము పాటించటానికి ప్రారంభం చేయాలి. పాటించి ఎప్పుడో ఒకసారి పరిపూర్ణత సాధించే వారంగా మనం తయారవ్వాలి. కానీ జక్కయ్య ప్రభువును చేర్చుకున్న మరుక్షణమే పొందవలసిన పరిపూర్ణతను పొందాడు. ప్రభు హృదయంలో ఉన్న ప్రేమ అతని హృదయంలో నుంచి పొరలి ప్రవహిస్తున్నట్టుగా మనకు అర్థం. ఇతరుల పైన కన్సర్న్, ఇతరుల యొక్క అవసరాల పట్ల కన్సర్న్ కలిగి ఉన్నట్టుగా జక్కయ్య జీవితంలో మనం చూస్తాం. ప్రజలందరి చేత అంటరాని వాడుగా చూడబడ్డాడు. ధనవంతులను పేదవాళ్ళు అంటరాని వాళ్ళుగానే చూస్తూ ఉంటాడు. అందులో ప్రభుత్వానికి పన్ను చెల్లించడానికి అధిక పన్నులు వసూలు చేస్తున్న సుంకరి లాంటి జక్కయ్యను ఇశ్రాయేలీలందరూ అంటరాని వాళ్ళుగా, కుష్ఠరోగిగా చూశారు. అయితే అలాంటి పేదల కోసము తన సంపాదనంతా, తన ధనమంతా వెచ్చించడానికి సిద్ధపడుతున్నాడు. సంపాదన, ధనం, రాజకీయ పలుకుబడి ఇవన్నీ ఉన్న జక్కయ్య యేసును గురించి విన్న తర్వాత, ఆయన అద్భుతాలు విన్న తర్వాత, సూచక్రియలను విన్న తర్వాత ప్రభుని చూడాలని ఆశపడ్డాడు. ఆయనను ఇంటికి తీసుకుపోవాలని ఆశతోనే వచ్చి చెట్టెక్కాడేమో, మనకు తెలియదు నాకు. అయితే ఎక్కడో ఒక అనుమానం ఉండి ఉండవచ్చు, నేను పిలిస్తే ప్రభు వస్తాడా అసలు మా ఇంటికి? నేను పిలిస్తే ఆయన అంగీకరిస్తాడా? అంతమంది గొప్పవాళ్ళు, శాస్త్రులు, పరిసయ్యులు ఆయన వెంట తిరుగుతున్నప్పుడు, ధనవంతులు ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్లకుండా మా ఇంటికి వస్తాడా అనే అనుమానం జక్కయ్యకి ఎక్కడైనా ఒక మూల ఉండి ఉండవచ్చు. ప్రభువుని ఇంటికి తీసుకుపోవాలనే కోరికతో పాటు అనుమానం కూడా ఉండి ఉండవచ్చు. అయితే గమనించండి, మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చదవగలుగుతాడు. అతని అంతరంగంలో ఉన్న ఆశ, కోరిక, ప్రభువుని తన ఇంటికి తీసుకుపోవాలనే ఆశ ఏమైనా ఉందేమో, అతన్ని వెంటనే జక్కయ్య దిగిరా, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉందని.
గమనించండి, జక్కయ్య ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఆయన ఒక డిస్ట్రిక్ట్ చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్. ఇంగ్లీష్ బైబిల్లో అది క్లియర్ గా రాయబడి ఉంటుంది. తెలుగు బైబిల్ ఊరికే సుంకపు గుత్తదారుడైన జక్కయ్య అని ఉంటది, కానీ ఇంగ్లీష్ వర్షన్స్ లో చూస్తే ఆయన ఒక డిస్ట్రిక్ట్ చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్టర్ అని రాయబడి ఉంటుంది. అంటే అంత గొప్ప పదవిలో ఉండి కూడా ఇంటి కప్పైనా ఎక్కకుండా, లేదా ఎత్తైన ప్రదేశంలో నిలబడి చూడటానికి ప్రయత్నం చేసుకుండా, తన యొక్క స్టేటస్ ను మర్చిపోయి, తన యొక్క హోదాను మర్చిపోయి, తనకున్న డబ్బు పలుకుబడిని మర్చిపోయి ఒక చిన్న పిల్లవాడిలాగా చెట్టు ఎక్కి కూర్చుంది. ఆశ్చర్యం అనిపిస్తుంది. అంత హోదా కలిగిన వ్యక్తి యేసు ప్రభుని చూడడానికి చెట్టెక్కి ఉండాలనుకున్నాడు. అంటే తాను ఎవరికి కనబడకుండా ఆయన చూడాలనుకున్నాడో, యేసు ప్రభువుకు కూడా తెలియకుండా యేసు ప్రభు ఎలాంటి వాడో చూడాలని ఆశపడ్డాడో, నామోషి లేకుండా చెట్టెక్కి కూర్చున్నాడు. ఇవన్నీ చూశాడు ప్రభువు. అతని యొక్క ఆశ, అతని యొక్క వాంఛ ప్రభువుకు అర్థమైంది. అందుకే అక్కడ నిలబడి, రా, నీ ఇంటికి నేను ఈరోజు రావలసిందని ప్రభువే పిలుస్తున్నాడు. జక్కయ్యలో ఉన్న ఒంటరితనం, జక్కయ్యలో ఉన్న పాపం చేస్తున్నాననే భీతి దేవుణ్ణి కలుసుకున్న తర్వాత పోయింది. పాపక్షమాపణ పొందాడు. గమనించండి, ప్రభు వెంట చాలా మంది వస్తున్నారు, వాళ్ళెవరు ప్రభువుని చేర్చుకోవడానికి ఇష్టపడినట్టు లేదు. అయితే జక్కయ్య మాత్రం ప్రభువుని చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. మనం కూడా ప్రభు వలన చాలా ఆశీర్వాదాలు పొందాలనుకుంటాం, ప్రయోజనాలు పొందాలనుకుంటాం, ఇహలోకమైన ప్రతి మేలు మనకు కలగాలని కోరుకుంటాం. అయితే ప్రభువును మన జీవితంలోకి, కుటుంబంలోకి, ఇంటిలోకి, హృదయంలోకి ఆహ్వానించడానికి ఇష్టం. అయితే జక్కయ్య అలా కాకుండా తన హృదయంలోకి, తన ఇంటిలోకి ప్రభువుని ఆహ్వానిస్తున్నాడు. ప్రభు ఎవరింట్లో కన్నా వస్తే ఆ యొక్క ఇంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వంలో మార్పు రావాలి. ఆ కుటుంబంలో సమూలమైన గొప్ప మార్పు చోటు చేసుకోవాలి. జక్కయ్య ఇంట్లోకి వచ్చిన తర్వాత అదే జరిగింది. జక్కయ్య ముందు తన హృదయంలోకి ప్రభువుని చేర్చుకున్నాడు, తర్వాతనే ఆయన ఇంట్లోకి ఆహ్వానించినట్టు మనకు. చాలా మంది మందిరాల్లోకి ప్రభువుని తీసుకెళ్తారు, అయితే వారు పని చేస్తున్న చోట ప్రభువుని తీసుకెళ్ళరు, వారి హృదయంలోకి ప్రభువుని తీసుకోరు. గమనించండి, ప్రభువుకు గుంపులు ఇష్టం లేదు. రక్షణ కార్యం కొరకు వ్యక్తులను సంధించటం మనం చూస్తాం. జక్కయ్యను సంధించిన తర్వాత ఆ కుటుంబాన్ని ప్రభు అంగీకరించాడు. ఇది మనకి ఎక్కడ అర్థమవుతుంది? వేలాది మందిని ఉద్దేశించి ప్రభు కొండ మీద ప్రసంగాలు చేస్తాడు. 5,000 మందిని ఉద్దేశించి, 3,000 మందిని ఉద్దేశించి వాక్యం పంచిపెట్టినట్టుగా చూస్తాం. అయితే రక్షణ విషయానికి వచ్చినప్పుడు సమరయ స్త్రీతో ఒంటరిగా మాట్లాడుతున్నాడు ప్రభు. నికోదేము లాంటి గొప్ప శాస్త్రితో ఒంటరిగా ప్రభు మాట్లాడు. అంటే 1+1 అంటారు దీన్ని, 1+1 మినిస్ట్రీ. మనం చాలా సార్లు పెద్ద పెద్ద గుంపుల్లో మాట్లాడడానికి ఇష్టపడతాం. పెద్ద చర్చెస్ లో ప్రసంగం చేస్తే అది చాలా హోదాగా భావిస్తూ ఉంటాం. వేలాది మందిని ఉద్దేశించి అడ్రస్ చేస్తే అది గొప్ప అవకాశంగా మనం భావిస్తున్నాం. అయితే ప్రభువును గమనించండి, ఒంటరిగా ఒకరితో మాట్లాడటానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక్కొక్క వ్యక్తిని రక్షణలోకి నడిపించటానికి ఎంత దూరమైనా ప్రభు వెళ్ళటానికి మనం చూడగలుగుతాం. గమనించండి, రక్షణ వ్యక్తిగతం, అది సామాజికం కాదు. ఆకలి, నిద్ర ఎలా వ్యక్తిగతమైన అనుభవాలో రక్షణ కూడా అలాగే వ్యక్తిగతమైన అనుభవం. యూ కెనాట్ బారో ది ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్, యూ కెనాట్ బారో ది experiences of others.
ఇతరుల యొక్క అనుభవాల్ని మీరు బారో చేయలేరు, అప్పు తెచ్చుకొని చూడలేరు. నాకు ఆకలిస్తుంది, మీరు తిన్న ఆహారం గురించి నాకు వివరించి చెప్పినంత మాత్రాన నా ఆకలి తీరదు. నా ఆకలి తీరాలంటే నేనే తినాలి. మీరు పొందిన రక్షణ, దాని యొక్క గొప్పతనం, మాధుర్యం, ప్రభు యొక్క గొప్పతనం అర్థం అవ్వాలంటే నేను కూడా రక్షణలోకి నడిపించబడాలి. ఇక్కడ రక్షణ వ్యక్తిగతంగా అందించటానికి ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. రాత్రి ఒంటరిగా వచ్చిన నికోదేముతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. దీన్ని పర్సనల్ ఎవాంజలిజం అంటారు. ప్రభు ఈ పర్సనల్ ఎవాంజలిజం కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో మనం చూస్తాం. రక్షణ అనేది వ్యక్తిగతం, అది సామాజికం కాదు. ఆరోగ్యం అనేది వ్యక్తిగతం, అది సామాజికం కాదు. అయితే అనారోగ్యం సామాజికం. మీకున్న ఆరోగ్యాన్ని ఇతరులకు పంచిపెట్టలేరు, కానీ మీకున్న రోగాల్ని ఇతరులకు పంచిపెట్టగలరు. మీకున్న అనారోగ్యాన్ని ఇతరులకు పంచిపెట్టగలరు. రక్షణ వ్యక్తిగతం. చూడండి, జక్కయ్య ప్రభువుని చేర్చుకున్న తర్వాత ప్రభు అంటున్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని చెప్పు. ప్రభు మన జీవితంలోకి ప్రవేశిస్తే లభించే శాంతి, సమాధానం దేనితో మనము పోల్చలేము, దేనితో మనం కొనలేము, దేనితో మనము కొలవలేము. ఇతరులకు ఆ మార్పు స్పష్టంగా కనిపించాలి. ప్రభువును చేర్చుకున్న తర్వాత మన జీవన విధానంలో జరిగే మార్పు సమాజం గమనించాలి. దేవునికి మనకు మధ్య ఆటంకంగా ఏదుందో మనం దాన్ని గుర్తించాలి. జక్కయ్య వెంటనే గుర్తించాడు. ప్రభువును చేర్చుకున్న వెంటనే అర్థమైంది, తనకు ప్రభువుకు ఇంతకాలం మధ్య ధనం ఒక అడ్డుగోడగా ఉందని అర్థమైంది. గమనించండి, ప్రభువుకు మనకు మధ్య అడ్డు బండగా ఏదుందో దాన్ని మనము తొలగించుకోవటానికి మన వల్ల కాదు. మనం ఎంత ప్రయత్నం చేసినా అది కుదరదు. అందుకు ప్రభు సహాయాన్ని మనము అడగాలి, ప్రార్థించాలి. ప్రభువే దాన్ని తొలగిస్తుంది. అది అడ్డుబండ డబ్బే కాకపోవచ్చు, అది అధికారం కావచ్చు, గర్వం కావచ్చు, మనకున్న కీర్తి ప్రతిష్టలు కావచ్చు, మన యొక్క ఉద్యోగం కావచ్చు, మనం ఏదైతే గొప్పదని భావిస్తున్నామో అది కులం కావచ్చు. చాలా మంది ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా తమ కులాన్ని బట్టి, ఏ కులం నుంచి ప్రభు దగ్గరికి వచ్చారో దాన్ని బట్టి గర్వంగా మాట్లాడుతారు. నువ్వు ఏ కులంలో ఉన్నా మొదట ప్రధానమైన విషయం ఏంటంటే నీవు ఒక పాపివి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన మరణ పునరుద్ధానాలను విశ్వసించిన తర్వాత ఆయన నీతిని మనకు ఆపాదిస్తున్నాడు. మనకు అడ్డుబండగా ఉన్నది ఏదైనా, అధికారం, కీర్తి, గర్వం, కులం, హోదా, డబ్బు, బంధువులు, బలగం, ఏదున్నా సరే దాన్ని తొలగించమని ప్రభువుని అడగాలి. ప్రభు అంటున్నాడు, మీ ధనం ఎక్కడుందో మీ హృదయం అక్కడ ఉందంట. మీ ధనం ఎక్కడుంటుందో మీ హృదయం అక్కడే ఉంటది అంటాడు. మీ హృదయం దేనితో నింపబడిందో దానిని బట్టి మీ నోరు మాట్లాడుతుందని చెప్తుంటాడు. అయితే జక్కయ్య హృదయం ధనం మీద నుంచి ప్రభు వైపుకు మళ్ళీ. ఇక్కడ ప్రధానమైన అంశము డబ్బు కాదు. ప్రభుకు ఆటంకంగా ఉన్నది ఏదైనా సరే దానిని మనం అడ్డుబండగా భావించాలి. గమనించండి, ప్రభు ఎక్కడికి వస్తే అక్కడ మనసుల్లో సమూలమైన మార్పులు మనకు కనపడతాయి. ఆయన వెనుక వస్తున్న చాలా మంది ఏమనుకున్నారంటే, యేసు ప్రభు మాకు అవసరం లేదనుకున్నారు. ఈయన చెప్పే నీతి బోధలు మాకు ముందే తెలుసు అనుకున్నారు. ఈ ప్రసంగాలు మేము ఎప్పుడో విన్నాం అనుకున్నాం. యేసు ప్రభును చేర్చుకోవాల్సిన అవసరం మాకు
లేదనుకున్నాడు. అయితే జక్కయ్య ఏమనుకుంటున్నాడంటే నేను పాపిని అనుకుంటున్నాడు. నాకు యేసు ప్రభు అవసరమని అనుకుంటున్నాడు. యేసు ప్రభు నన్ను రక్షించాలని కోరుకుంటున్నాడు. ప్రభుకి ఇదే ఇష్టం. విరిగి నలిగిన హృదయం కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. జక్కయ్యలో అలాంటి విరిగి నలిగిన హృదయాన్ని ఎరికోకు రాకముందే చూశాడు దేవుడు. మనం మాట్లాడిన తర్వాత ప్రభువుకు మనం ఏంటో అర్థం కాదు. మన పాట పాడిన తర్వాత మన యొక్క పాపపు పశ్చాత్తాపం ప్రభువుకు అర్థం కాదు. వాటన్నిటికంటే ముందే ప్రభు మన యొక్క హృదయ స్థితిని చూడగలుగుతాడు. జక్కయ్య హృదయంలో యేసు ప్రభు యొక్క రక్షణ తనకు అవసరమని ఆరాటపడటం ప్రభు చూడగలుగుతున్నాడు స్పష్టంగా. అందుకే జక్కయ్యని వెతుక్కుంటూ జన్మత యూదుడే, అబ్రహాం వంశీయుడే. అయితే ప్రభు ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నాడు? ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని చెప్పి. యూదుడే ఆయన, ఆల్రెడీ అబ్రహాం వంశీయుడే. మరి ప్రభు కొత్తగా చెప్పేది ఏంటి? ఇతను కూడా అబ్రహాము సంతానమే అంటున్నాడు. దేనిని బట్టి అబ్రహాం సంతానమే అంటున్నాడు? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం దయచేసి చూడండి. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదువుతారా ఎవరైనా? దొరికిందండి? గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. సరే, నేనే చదువుతాను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనండి. పౌలు ఈ విషయాన్ని చాలా 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 చోట్ల చెప్తాడు. శరీర సంబంధమైన సంతానం గురించి మాట్లాడటం లేదు, ఆత్మ సంబంధమైన సంతానం గురించి మాట్లాడుతాడు ప్రభు. ఇస్సాకు వలన అయినదే నీ సంతానమని పిలువబడును అని చెప్పాడు ప్రభు. అయితే ప్రభు ఇక్కడ జక్కయ్య ఇంటికి వచ్చిన తర్వాత అంటున్నాడు, ఇతను కూడా అబ్రహాం కుమారుడే అని. జన్మతః యూదుడు అయినప్పటికీ విశ్వాసాన్ని బట్టి మాత్రమే ప్రభు ఇప్పుడు జక్కయ్యను అబ్రహాం సంతానంగా గుర్తించగలుగుతున్నాడు. పుట్టడం క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం క్రైస్తవులమని పిలిపించుకోవటానికి వీల్లేదు. రక్షణ మనకు ఆపాదించబడదు. ఒక ఎయిర్పోర్ట్ ఉందనుకోండి, ఎయిర్పోర్ట్ లో కుక్క పిల్లల్ని పెట్టింది. ఆ పిల్లల్ని ఏమంటారండి? కుక్క పిల్లలు అంటారా, విమానాలు అంటారా? ఎయిర్పోర్ట్ లో పిల్లలు ఉన్నాయి కాబట్టి హెలికాప్టర్లనో విమానాలనో పిలవరు, వాటిని కుక్క పిల్లలనే పిలుస్తారు. కాబట్టి అబ్రహాము సంతానమే అయినప్పటికీ రక్షణలోకి వచ్చిన తర్వాత మాత్రమే అబ్రహాం యొక్క లైనేజ్, ఆయన యొక్క వారసత్వం జక్కయ్యకు ఆపాదించబడి, విశ్వాసం ద్వారా మాత్రమే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. జక్కయ్య యేసు ప్రభువును చేర్చుకొనెను, అందుకు అబ్రహాం సంతానమని పిలువబడేది. మనం కూడా ప్రభువును చేర్చుకున్న తర్వాత మాత్రమే ప్రభువుకు కుటుంబానికి చెందిన వారం అవుతాం. పరలోక వారసత్వం మనకు ఆపాదించబడింది. అన్ని మతాల్లో మనుషులు దేవుణ్ణి వెతుకుతారు. అయితే క్రైస్తవం యొక్క గొప్పతనం ఏంటంటే మనిషిని దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు. అది జక్కయ్య విషయంలో ప్రభువే చెప్తున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చననే గొప్ప సత్యాన్ని జక్కయ్య ద్వారా ప్రభు లోకానికి అందజేస్తాడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి. నశించింది ఇంకా వెదకి దేవుణ్ణి కనుక్కోలేదు, అది అసాధ్యం. కాబట్టి ప్రభువే నశించిన దానిని వెదకి శిలువ పైన కనుగొని మనల్ని రక్షణలోకి నడిపించాడు. అయితే రక్షణ వలయంలోకి వచ్చిన తర్వాత ప్రతి మనిషికి ఒక బాధ్యత దేవుడు అప్పగించాడు. ఏమిటా బాధ్యత అంటే
వలయం బయట ఉన్న వాళ్ళను ప్రభు దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంచాడు. చివరి ప్రశ్న ఏంటంటే, ఆ బాధ్యత మనం నెరవేరుస్తున్నామా? ఆ బాధ్యత మనం నెరవేరుస్తున్నామా అనే ప్రశ్న మనం వేసుకుని మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలని ప్రభువు కోరుకుంటున్నాడు. వందనాలు, కృతజ్ఞతలు. దేవుడు మనల్ని తన వాక్యం పినికిడిలో ఆశీర్వదించును. ఓవర్ టు స్వరూప్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్స్ వందనాలు. సహోదరులకు తెలియజేస్తున్నాను. ఈ రోజు ప్రార్థన చేస్తారా? అయినట్లయితే మంగక్క మీరు ప్రార్థన చేస్తారా? ఝాన్సీ రాణి అమ్మగారు, అమ్మగారు మీరు ప్రార్థన చేస్తారా? సర్వోన్నత తండ్రి, పూజార్హుడైన దేవ, కరుణా సంపన్నుడ, నీతిశూరుడా, ఉన్నవాడను అనువాడని దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాలపు వేళ తండ్రి ప్రభా, ప్రాతకాలంలో లేచి నాయన మేము సిద్ధపడి నీ వాక్యం వినాలని ఆశతో వేచి ఉంటుండగా నా తండ్రి నీ బిడ్డ నిలవబెట్టి మీరు జక్కే ద్వారా మాకు పాఠాలు నేర్పించారు. అవునయ్యా ప్రభా, మా హృదయాల్లో ప్రభువును కలిగి ఉండాలి తప్ప మీతో వాటికి తండ్రి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని పాఠాన్ని మీరు మాకు నేర్పించారు. అవునయ్యా తండ్రి ప్రభా, అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ప్రభువును కలిగి ఉంటే సమస్తము మాకున్నట్లే ప్రభా. అవును తండ్రి, మేము అయితే ప్రభా ఆయన లోకాశలకు లోబడి ప్రభా ఆశపడి వాటి మీద మనసు ఉంచక నా తండ్రి మా హృదయాల్లో మా ప్రభువును కలిగి ఉండాలని తండ్రి గొప్ప సత్యాన్ని మీరు మాకు బోధించారు. అని తండ్రి అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి ప్రభా, ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడిన మాటలన్నిటి బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. మీరు చేసిన అనేక మేళ్లను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలపు వేళ నాన్న తండ్రి వాక్యమనే తండ్రి ప్రభా మన్నాతో మమ్మల్ని నింపినందులకై, తృప్తిపరిచినందులకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ సో మచ్ అమ్మగారు. జేమ్స్ గారు ముగింపున పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం కోరుతున్నాం. అలాగే అర్చన నవీన్ గారిది బర్త్డే అండి, ఆమె కొరకు ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిన కోరుతున్నాం. జేమ్స్ అయ్య గారు అన్నింటారు. పరలోక ప్రార్థన ఆశీర్వాద కదండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చిన గాక, మీ చిత్తం నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడిన గాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచేయము. మా వల్ల అపరాధం చేయవారు అపరాధములను మాకు క్షమించము. మమ్మను శోధనలు తేకకి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యం, శక్తి, స్వామి. ఆమేన్. ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి మనందరికీ ఉండి ఆమేన్. 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 హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
థ్యాంక్స్ సో మచ్ గారు. మీ అందరికి వందనాలండి. అయ్యారు చెప్పండి అయ్యారు. మేము ఇప్పుడు మమ్మూడు వారు వెళ్తున్నాం, అమలాపురం దాంట్లో ఉన్నాం, అనకాపల్లి దాటాం. ఈ రోజు రేపు మీటింగ్స్ ఉన్నాయి. తప్పకుండా ప్రార్థన చేస్తున్నాము. వీరు పుట్టిన సావాసం జరుపుతాం. మీరు హ్యాపీ